మీ బిజినెస్ కి గూగుల్ యాడ్స్ యూస్ చేయాలా మెటా యాడ్స్ యూస్ చేయాలా అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. ఈ వీడియో అయితే మీకోసమే. ఈ రోజు ఏంటంటే 100 డేస్ బిజినెస్ మార్కెటింగ్ సిరీస్ లో డే 12 అండి. మనం ఏంటంటే గూగుల్ యాడ్స్ యూస్ చేయాలా మెటా యాడ్స్ యూస్ చేయాలా క్లియర్ గా అయితే కంపేర్ చేసి అయితే చూసుకుందాం. ఇక్కడ నేను 3 కంపారిజన్స్ అయితే చేస్తా. ఫస్ట్ వన్ ఏంటంటే బిజినెస్, సెకండ్ వన్ వచ్చేసి ఆడియన్స్, థర్డ్ వన్ వచ్చేసి రిజల్ట్స్. 3 బిజినెస్ కి అయితే నీడెడ్. ఈ మూడింటిని చెక్ చేసుకొని మనం ఏంటంటే ఒక పర్టికులర్ బెటర్ దాన్ని చూస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్. మీ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో మీకంటూ ఒక ప్రోడక్ట్ ఉందో సర్వీస్ ఉందో దాన్ని జనాలు వెతుకుతున్నారు అనుకున్నప్పుడు మీకు గూగుల్ యాడ్స్ అయితే హెల్ప్ అయితే అవుతుంది. లేదు మీద కొత్త పర్టికులర్ ప్రోడక్ట్ ఓకేనా, అది ఇంకా జనాలకైతే తెలియట్లేదు, ఏఐ టూల్స్ వచ్చినాయి, సో ఇలాంటి పీపుల్ కి తెలియదు. అలాంటప్పుడు మీరేంటంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మెటా యాడ్స్ కి అయితే వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే ఆడియన్స్. మీరు ఎగ్జాక్ట్ పీపుల్ ని అయితే టార్గెట్ చేయొచ్చు ఓకే గూగుల్ యాడ్స్ అనే దాన్ని మీరైతే యూస్ చేస్తే. అదే మెటా యాడ్స్ అన్నప్పుడు మీరు ఇంట్రెస్ట్ తో టార్గెట్ చేయాలి. అంటే ఈ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ దీన్ని కొనచ్చేమో అనే టార్గెట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రిజల్ట్స్ వైజ్ చూసుకున్నట్టయితే మనకు క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ గూగుల్ యాడ్స్ లో అయితే వస్తాయి. మెటా యాడ్స్ లో ఏంటంటే లెస్ క్వాలిటీ ఆఫ్ ది పర్టికులర్ ఓకే పీపుల్ అయితే మన దగ్గరికి అయితే వస్తారు. కానీ మీ పర్టికులర్ కన్సర్న్ వచ్చేసి బడ్జెట్ అనుకుంటే మెటా యాడ్స్ కి అయితే వెళ్ళండి. లేదు నాకు డబ్బులు పెట్టగలను, నాకు క్వాలిటీ ఆఫ్ పీపుల్ కావాలంటే గూగుల్ యాడ్స్ కి అయితే వెళ్ళండి. ఇలాంటి మరింత మంచి కంటెంట్ తో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని దాన్ని ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.